డియర్ నర్సింగ్ ఆఫీసర్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ భారతదేశంలో 1950 నుంచి నేటి వరకు 2026 వరకు వేతనాలపైన జరుగుతున్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్స్ మీకు ఒక విజ్ఞప్తి, ఈ యొక్క వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న వాట్సాప్ గ్రూపులకి షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోండి, లింకులు షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఒక టాపిక్తో, వీలైనంత వరకు ప్రతిరోజు ఒక టాపిక్తో మనం ముందుకు వస్తాం. కనీస వేతనాల గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. ఇది ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్స్ వినవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది నీకోసమే. వీడియో చూడు, పూర్తిగా వీడియో చూడు, సమయాన్ని కేటాయించు. నీకోసం నువ్వు పోరాడకపోతే బానిస బతుకులు అవుతాయి మనవి. నీకోసం పోరాటం చేయడానికి ఎవరు రారు, నీకోసం నువ్వే ఫైట్ చేసుకోవాలి. డియర్ నర్సింగ్ ఆఫీసర్స్, ఈ దేశంలో ఈరోజు ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్పాలి. నర్సింగ్ ఆఫీసర్స్, నీకు ఒక సూటి ప్రశ్న, దానికి సమాధానం చెప్పు. ఈ నర్సింగ్ వ్యవస్థ సేవనా లేదా ఈ నర్సింగ్ వ్యవస్థ శ్రమదోపిడా? ఈ వ్యవస్థ సేవనా, ఈ వ్యవస్థ శ్రమదోపిడా? ఈ యొక్క భారతదేశంలో 1956 నుంచి 2026 వరకు ఎలాంటి మార్పులు జరిగినాయి కనీస వేతనాలపైన అనే ఒక అవగాహన కోసము ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు అడిగిన ప్రశ్నకి కామెంట్ రూపంలో మీరు సమాధానం అక్కడ రాయండి. ఖచ్చితంగా సమాధానం అనేది కామెంట్ చేయండి. ఈ దేశ ఆసుపత్రులు నడిచేది ఎవరి వల్ల? డాక్టర్లతో పాటు నర్సుల శ్రమతోటి, నర్సుల బ్లడ్ తోటి, నర్సింగ్ ఆఫీసర్స్ త్యాగాలతోటి ఈ యొక్క ఆసుపత్రుల వ్యవస్థ ఈ భారతదేశంలో నడుస్తూ ఉంది. కానీ నా ప్రశ్న ఏమిటంటే, 65 ఏళ్ళుగా సేవ చేస్తున్న నర్సులకు ఇప్పటికీ కనీస జీతం ఎందుకు లేదు? నర్సింగ్ను సేవ అని చెప్పి నర్సుల జీవితాలను మాత్రం పోరాటంగా మార్చేశారు. అంటే ఈ యొక్క వ్యవస్థ సేవతో కూడుకున్న సేవనే చెయ్యాలి అనేది తీసుకువచ్చిన ఈ యొక్క ప్రభుత్వాలు కానీ వ్యవస్థ కానీ నాడు మన కోసం ఏ విధంగా అయిందంటే మన జీవితాలనే పోరాటంగా మార్చేశారు. ఈ దేశంలో చట్టాలు ఉన్న నర్సులకు న్యాయం లేదు. నిజమేనా? ఈ దేశంలో అనేక చట్టాలు ఉన్నాయి. కనీస వేతన చట్టం ఉంది, కోడ్ అండ్ వేగస్ యాక్ట్ ఉంది, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, సమాన పనికి సమాన వేతనం అనే సూత్రం ఉంది. ఈ యొక్క వేగస్ మినిమం సాలరీ కానీ ఇవన్నీ కూడా ఈ దేశంలో ఈ నర్సింగ్ వ్యవస్థ తప్ప అన్ని వ్యవస్థలకు ఇంప్లిమెంట్ అవుతుంది. ఒకసారి మీ హాస్పిటల్లో చూసుకోండి. కనీస వేతనాల గురించి మీ హాస్పిటల్లో 4th క్లాస్ ఎంప్లాయీగా పనిచేస్తున్న వాళ్ళకి కనీస వేతనాల చట్టం అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ మన నర్సింగ్ ఆఫీసర్కి ఇంప్లిమెంట్ అవుతుందా? కాదు. మన నర్సింగ్ వ్యవస్థకు వచ్చేలోపు ప్రత్యేకంగా వేగస్ ల్యాబ్స్ ఉన్నాయా? అంటే ఈ నర్సులకు ఇంత సాలరీ అని ఉందా? ఇవ్వాలని ఎక్కడైనా చట్టం ఉందా? లేబర్ ఇన్స్పెక్షన్స్ ఉన్నాయా ఎక్కడైనా? లేబర్ యాక్ట్ ఉంది. లేబర్ ఆఫీసర్ వాళ్ళు ఎప్పుడైనా వచ్చి పలానా హాస్పిటల్లో పనిచేసి పలానా నర్సింగ్ ఆఫీసర్కి ఎంత జీతాలు వస్తున్నారు, మినిమం వేగస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా? అది ఏనాడైనా ఒక అధికారి వచ్చి మనకు తనిఖీ చేసిన దాఖలాలు నీకు ఏనాడైనా కనిపించినాయా? నీకే సూటిగా అడుగుతున్నా, ఈ వీడియో చూస్తున్న నర్సింగ్ ఆఫీసర్ నీకే. చట్టాలు అమల్లో ఉన్నాయా? అమలు ఉందా నర్సింగ్ వ్యవస్థకి?
చట్టాలు పుస్తకాలలో మాత్రమే మన నర్సుల కోసం రాసి ఉన్నాయి, కానీ మన కోసం ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కడ లేదు. చట్టాలు పుస్తకాలలో ఉన్నాయి, న్యాయం మాత్రము నర్సుల జీవితాలలో లేదు. అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేసిన వాళ్ళకి నీకే. కార్పొరేట్ హాస్పిటల్ వద్ద లాభాలు వాళ్ళకి, కష్టాలు మనకి. ఈ వ్యవస్థలో కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్ ఒకసారి నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఒక షిఫ్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు నీ వార్డులో ఎంతమంది పేషెంట్లు ఉన్నారు, ఆ పేషెంట్లు ఎంతమంది వార్డులో ఉన్నారు, ఒక్కొక్క పేషెంట్ పైన ఒక్కొక్క షిఫ్ట్కి నర్సింగ్ ఛార్జెస్ ఎంత వసూలు చేస్తున్నారు, వసూలు చేస్తున్నంతలో నీ జీతం ఉందా? ఎగ్జాంపుల్ చెప్తా. ఒక్క పేషెంట్కి 1000 రూపాయలు వసూలు చేస్తున్నాం అనుకుందాం. ఒక కార్పొరేట్ హాస్పిటల్ కానీ చిన్న స్థాయి హాస్పిటల్ అయినా సరే, ఒక 1000 రూపాయలు ఒక షిఫ్ట్లో ఒక పేషెంట్ పైన నర్సింగ్ ఛార్జెస్ 1000 రూపాయలు వసూలు చేస్తే నీ వార్డులో 10 పేషెంట్లు ఉన్నారు. ఇంకొక దాంట్లో ఒక 30 పేషెంట్ 40 పేషెంట్లు, జనరల్ వాళ్ళు అయితే చెప్పలేని మంది పేషెంట్ ప్రతి హాస్పిటల్లో. ఎగ్జాంపుల్ 10 మంది పేషెంట్లు ఉంటే ఒక్క షిఫ్ట్లో 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక పేషెంట్ ఒక ఏమంటారు షిఫ్ట్కి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. మీరు ఎంతమంది పని చేస్తున్నారు ఆ షిఫ్ట్లో? ఒక్కరే, లేకపోతే ఇద్దరు, ఇంకా కష్టం అనుకుంటే 3. మీ జీతం ఎంత? మండల కేంద్రాల్లో చేస్తే 5,000, జిల్లాలో చేస్తే 8 నుంచి 10,000, అదే హైదరాబాద్లో చేస్తే 12,000, 10,000 నుంచి 12,000, ఇంతే మన జీతం. మరి మన పని టైం ఎంత ఉంటుంది? షిఫ్ట్ 8 గంటలు డ్యూటీ అంటారు. మార్నింగ్ గంట ముందు రావాలి షిఫ్ట్కి, అంటే ఏ షిఫ్ట్ అయినా కానీ గంట ముందు వచ్చి హ్యాండ్ ఓవర్ తీసుకోవాలి. తర్వాత గంట డ్యూటీ అయిపోయినాక గంట మన 2 o'clock అయిపోయినాక అప్పుడు హ్యాండ్ ఓవర్ తెచ్చి 3 గంటలకి మనం బయటకు రావాలి. కాదా? 10 గంటలు డ్యూటీ చేస్తలేవా? నైట్ డ్యూటీ అయితే 14 గంటలు డ్యూటీ చేస్తున్నావు కదా. పొద్దుట 8, సాయంత్రం 8 నుంచి మార్నింగ్ 8 వరకు. 8 o'clock రావాలి నువ్వు డ్యూటీకి, 7కి రావాలి. వచ్చి ఆడ బయోమెట్రిక్ వేసి పైనకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని వాళ్ళకి వచ్చిన 8 అవుతుంది. అవునా? మరి ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. నీ పేరు మీద వసూలు చేస్తున్న ఛార్జెస్ ఎంత, నీకు వస్తున్న జీతం ఎంత, ఆ హాస్పిటల్లో ఆ షిఫ్ట్లో పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది? ఇది ఉద్యోగమా లేక ఆధునిక బానిసత్వమా? ఈ నర్సింగ్ వ్యవస్థ ఉద్యోగమా లేదా ఆధునిక బానిసత్వమా? అర్థం చేసుకో నర్సింగ్ ఆఫీసర్. ఇది నీకే సూటి ప్రశ్న. నువ్వు ఇంకా మారట్లేదు. ఇంకా నువ్వు మారాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ వ్యవస్థ మారాలంటే ఫస్ట్ నువ్వు మారాలి, నేను మారాలి. మనం అందరం అప్పుడు మారితేనే ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ వ్యవస్థలో మనకు కావాల్సిన అవసరాలు తీరుతాయి. మన పని ఎంత ఉంటుందంటే డాక్టర్ స్థాయిలో మించి పని ఉంటుంది. మన బాధ్యత. జీతానికి వచ్చేలోపు హెల్పర్ స్థాయి కన్నా తక్కువ జీతం మనది. ఇది నర్సుల నిజమైన జీవితమా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు మర్చిపోతున్నావేమో, నీ బానిసత్వాన్ని పుణికిపుచ్చుకుంటున్నావేమో, వాళ్ళు ఇచ్చే పైసలకు నువ్వు ఆశపడుతున్నావేమో. ఇక్కడ సింహాలను బలివ్వరు, మేకలను బలిస్తారు. ఇక్కడ మనం మేకలము, సింహం వల్ల బతుకమని చెప్తున్నా నర్సింగ్ ఆఫీసర్ నేను. అదేవిధంగా 2019-20లో కోవిడ్ వచ్చింది. కోవిడ్లో నర్సుల త్యాగం తర్వాత వచ్చిన మోసం ఒక్కసారి కోవిడ్ రోజులు గుర్తు చేసుకో. నేను పిలిచి నీకు లక్షల జీతాలు ఇస్తా, రోజుకు కొన్ని 1000 రూపాయలు ఇస్తా పేషెంట్కి, చూసుకోమని చెప్పిండు. ప్రతి హాస్పిటల్లో పిలిచినాయి. అదే మనల్ని పిలిచిండ్రు.
పీపీఈ కిట్లు వేసుకోమని చెప్పిండ్రు, పీపీఈ కిట్లు ఇచ్చిండ్రు, కుటుంబాలకు దూరం చేసిండ్రు, మన ప్రాణాలను పణంగా పెట్టిండ్రు, వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు. అర్థమైందా? పీపీఈ కిట్లు ఇచ్చిండ్రు, కుటుంబాలకు దూరం చేసిండ్రు, మన ప్రాణాలను త్యాగం చేసిండ్రు, వాళ్ళు కోట్లు సంపాదించిండ్రు. అర్థం చేసుకో. మనల్ని ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే ముందుండి పోరాడే యోధులుగా చిత్రీకరించింది. మనం కూడా అట్లనే పనిచేసినాం. సెల్యూట్ నర్సెస్ అనగానే ఉబ్బిపోయినాం. ఇలా మమ్మల్ని మించిన సేవ చేసే లేడు అని. కానీ మన జీవితాలు ఏ విధంగా మారిపోయినాయి. నెలల తరబడి జీతాలు రాలేవు, జాబ్ సెక్యూరిటీ లేదు, చప్పట్లు ఇచ్చిండ్రు, మన జీవితాలను మర్చిపోయింది. అంటే ఈ వ్యవస్థలో ఆపద వచ్చినప్పుడు మనం ముందు ఫ్రంట్ లైన్లో ఉండి ఫైట్ చేయాలి. మనము ఉండాలి. సంపాదన ఎదుటోని చేతిలో, కార్పొరేట్ చేతిలో. ఇది గుర్తు చేసుకో. నీ హాస్పిటల్ జరగలేదా? నిన్ను పిలిచి నీకు పీపీఈ కిట్ వేసుకొని నీకు ₹1,00,000 ఇస్తా, 70,000 ఇస్తా, 60,000 ఇస్తా, 40,000 ఇస్తా, రోజుకు 5,000 నుంచి 10,000 సంపాదించిన మనం లేమా? మన పిల్లలకు దూరంగా లేమా? మన కుటుంబాలకు దూరంగా లేమా? మనం చచ్చిన బాధ లేదు. కానీ ఈ దేశంలో ఎవరికి ఏం కావద్దని మనం ముందుకు వచ్చాం కదా. ఆ రోజు మన త్యాగం కనిపించింది కదా. ఆపద సమయంలో త్యాగం కనిపించింది కదా యాజ్ ఎ నర్సింగ్ ఆఫీసర్గా. మరి ఇప్పుడు మా త్యాగాలు మీకు కనబడతలేవా? మరి కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేయడానికి రాదా? మేము అడిగేది అదే. కనీస వేతనాల కోసము 2015-16 సంవత్సరంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది కదా. కనీస వేతనాలు 50 బెడ్స్ హాస్పిటల్ ఉన్న హాస్పిటల్లో కూడా 25,000కు మించకూడదు అని. అంత చెప్పినా కూడా ఎక్కడైనా ఇంప్లిమెంట్ అవుతా ఉందా? ఏ నర్సింగ్ ఆఫీసర్ అయినా 25,000 కనీసం 50 బెడ్స్ ఉన్న హాస్పిటల్లో 25,000 రూపాయలు బై హ్యాండ్ కానీ టేక్ హోమ్ తీసుకున్న నర్సింగ్ ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నారా? దమ్ముట అర్థమవుతుందా? నర్సింగ్ ఆఫీసర్స్ ఈ యొక్క దేశంలో అత్యున్నత న్యాయస్థానం చెప్పినా కూడా ఎవరైనా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారా? మా డిమాండ్లు ఏం లేవు. మా డిమాండ్ స్పష్టంగా న్యాయమైన డిమాండ్సే ఉన్నాయి. ఇక్కడ మేము అడుగుతున్న న్యాయమైన డిమాండ్సే. మీ అధికారాన్ని అడగట్లే. మీ దగ్గర ఉన్న అధికారాన్ని మేము అడగట్లే. లగ్జరీ లైఫ్ మేము అడగట్లేదు. కనీస వేతనాలు మా బ్రతుకులో బాధపడడానికి కనీస వేతనాలు ఇవ్వమని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీ ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం. కనీస మానవ గౌరవం ఇవ్వమని అడుగుతా ఉన్నాం. మా డిమాండ్ ఏముంది? ఒక 30,000 జీతం ఇవ్వమని కదా మా డిమాండ్. నర్సెస్కి సపరేట్ వేకెన్సీ ఇవ్వమని కదా మా డిమాండ్. ప్రత్యేకంగా ఒక చట్టం చేయమని, ఓన్లీ అందరితో సమానంగా కాకుండా మాకు ప్రత్యేకంగా ఒక చట్టాన్ని ఏర్పాటు చేయండి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయమని అడుగుతా ఉన్నాం మేము. ముఖ్యంగా ప్రతి హాస్పిటల్లో లేబర్ ఇన్స్పెక్షన్స్ చేయమని అడుగుతా ఉన్నాం కదా. లేబర్ డిపార్ట్మెంట్ ఒక హాస్పిటల్కి అయితే తనిఖీ చేయమంటున్నాం కదా. నర్సింగ్ ఆఫీసర్గా నర్సెస్గా పనిచేస్తున్న వాళ్ళకి ఎంతమందికి జెన్యూన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి? ఎంతమంది ఫేక్ నర్సెస్ ఉన్నారు? ఈరోజు మా డిమాండ్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఫేక్ నర్సెస్ ఉండడం బట్టే కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 10th క్లాసు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, లేకుంటే ఇంకా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా 4 రోజులు ట్రైనింగ్ చేసుకొని నిన్న చెప్పే ఆ విషయాన్ని జీడీఏ చేసిన వాళ్ళు కూడా యాజ్ ఎ నర్సింగ్గా చలామణి అవుతూ ఉన్నారని మేము అది అర్థంటున్నాం. అలాంటి ఎవరికైనా సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళనే ఏ హాస్పిటల్ అయినా తీసుకోవాలి. అది ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ చేయాలి, లేబర్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్ చేయాలి. ఇలాంటి ఇన్స్పెక్షన్స్ కఠినంగా అమలు చేయాలని అంటే కదా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరితో సాధ్యమవుతుంది? అడిగాను అమ్మాయిని అన్నం పెట్టది. మనం అడగకుండా ఏది ఇంప్లిమెంట్ కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా మనం అడగాలి. నువ్వు అడగాలి, నేను అడగాలి, మనం అందరం కలిసి అడగాలి.
ఈ రోజు మొదలు పెడదాం, ఇదే రోజు ఇప్పటి నుంచి మొదలు పెడదాం. నీకు సాధ్యమైతే సోషల్ మీడియాలో అడుగు, ప్రశ్నించు, ట్విట్టర్లో ప్రశ్నించు, బయటకు వచ్చి ప్రశ్నించు, మాతో కలిసి ప్రశ్నిద్దాం. ఏ విధంగా సాధ్యమైతే ఆ విధంగా ప్రశ్నిద్దాం. ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ మారాలి అంటే, ఈ వ్యవస్థ మారాలంటే మీకు అందరూ ఒక విషయం చెప్తా. నర్సింగ్ కౌన్సిల్ ఎన్నికలు జరగాలి. ఈ ఎన్నికల కోసం నర్సింగ్ కౌన్సిల్కి ఎన్నికలు ఎందుకు అని చెప్పి ఇంకొక టాపిక్ చెప్పి మాట్లాడతాం. వీలైనప్పుడు ఇంకో టాపిక్ మాట్లాడతాం. కానీ ఈ దేశంలో ఈ ప్రజాస్వామిక దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకి పాలన చేస్తారు. అలాంటిదే నర్సుల చేత ఎన్నుకోబడిన వాళ్ళే నర్సులకు అధికారాన్ని కూడబెడతారు, పాలించబడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఆ బాధ తెలుసు. ఈ కౌన్సిల్ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే కౌన్సిల్లో ఎన్నికలు జరగనప్పుడు అక్కడ ఎవరు ఉంటారు? ఆ కౌన్సిల్లో మన గురించి ఎవరు మాట్లాడతారు? గవర్నమెంట్ ఉద్యోగం ఒక నర్సింగ్ ఆఫీసర్ ఉంటారు, 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉంటారు, సూపరింటెండెంట్స్ ఉంటారు, మళ్ళీ ఇంకా వేరే కమిటీలు ఉంటాయి. ఏ కమిటీలు ఉంటాయి? ప్రభుత్వం ఎన్నుకోబడిన కమిటీలు ఉంటాయి. ఎవరు ఉంటారు? డిఎంఈ ఉంటాడు, డిహెచ్ ఉంటాడు, ఆల్ నర్సింగ్ హాస్పిటల్ సూపరింటెండెంట్స్ ఉంటారు. వాళ్ళు మన గురించి మాట్లాడతారా? ఎందుకంటే వాళ్ళ దగ్గర మన ప్రాతినిధ్యం లేదు. మన మైనారిటీ అక్కడ కౌన్సిల్లో మన మైనారిటీ ఎవరు ఉంటారు? మన నర్సింగ్ ఆఫీసర్, మన నర్సింగ్ రిజిస్టర్ ఒకరు ఉంటారు. మన మైనారిటీ అంటే తక్కువ ఉంటాం మనం, వాళ్ళు మెజారిటీ. మన హక్కులను ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళు? అందుకే నర్సింగ్ కౌన్సిల్ ఎన్నికలు కావాలి. అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యంలో నర్సింగ్ సమస్యలు పోవాలి అంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి సమస్య గురించి క్షుణ్ణంగా డెవలప్మెంట్ జరగాలి అంటే నర్సింగ్ ఆఫీసర్ నుంచి ఒకరు ఎమ్మెల్యే కావాలి, ఒకరు ఎంపీగా కావాలి, రాజకీయాల్లో ఉండాలి. అప్పుడే కదా వాళ్ళు మన గురించి అసెంబ్లీలో మాట్లాడడం, ప్రత్యేక చట్టాలు తీసుకొస్తారు. అప్పుడే కదా అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడి మన గురించి ప్రత్యేకమైన చట్టాలు చేస్తారు. దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు నేను అడుగుతున్నా, నా విలువెంత, మా విలువెంత? ఈ పోరాటము ఎప్పటివరకు మనం అందరం కలిసేంత వరకే, కలిసి ఫైట్ చేసేందుకు ఈ పోరాటం. మన సమస్యలు ప్రతి సమస్య కూడా క్లియర్ కావాలి. అప్పటి వరకు ఈ పోరాటం ఆగదు. ఎప్పటివరకు? న్యాయం వచ్చేంత వరకు పోరాటం ఆగదు. కాబట్టి ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్స్ న్యాయం కోసం ఫైట్ చేద్దాం. నువ్వు, నేను, మనం అందరం కలిస్తేనే ఈ వ్యవస్థ కోసం ఫైట్ చేసి ముందుకు వెళ్ళగలుగుతాం. సమాజం మారుతుంది. ఒకవేళ నాకెందుకులే అనుకుంటే నీ భవిష్యత్తు నువ్వే తుంగలో తొక్కి పడేస్తున్నావు. అర్థం చేసుకొని ముందుకు రావాల్సిందిగా ప్రతి నర్సింగ్ ఆఫీసర్ని కోరుకుంటూ, జై నర్సింగ్ ఆఫీసర్స్ ఐక్యత వర్ధిల్లాలి.